మనిషి ఒక్కసారి తీవ్ర అనారోగ్యం పాలైతే అప్పటివరకు దాచుకున్న డబ్బంతా వైద్యానికే ఖర్చవుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో మన సేవింగ్స్లో కొంత ఖర్చు పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మానసిక ప్రశాంతతతో జీవించవచ్చని కరీంనగర్ మెడికవర్ వైద్యులు తెలిపారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నగరంలోని వీపార్క్ హోటల్లో మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో హెల్త్ టాక్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, ఇన్సూరెన్స్ ఉన్న పేషెంట్లకు రోగి ఆర్థిక పరిస్థితిని కాకుండా అతనికి అవసరమైన వైద్యాన్ని సమయానికి అందించేందుకు ఇన్సూరెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత ఆందోళన చెందడం కంటే ముందుగానే ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ఉత్తమమని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో సుమారు 150 మందికి నిపుణులైన వైద్యులు సేవలందించారు. అవసరమైన వారికి షుగర్, బీపీ, ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించి తక్షణ రోగ నిర్ధారణ చేశారు. రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. మెడికవర్ ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ పర్టికులర్గా మీ ఫీల్డ్ గురించి నేను చెప్పాలంటే మీరు చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. యాక్చువల్లీ ఫీల్డ్ వర్క్ ఎక్కువ మీ ఏజెంట్స్కి. సో ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే మంచి ఫుట్వేర్ వాడాలి. అంటే మీరు ఇప్పుడు నార్మల్ స్లిప్పర్ వేసుకుని ఒక నియర్లీ మీ అందరిది లెక్కేసుకుంటే ఒక అవరేజ్గా ఒక 10,000 to 15,000 స్టెప్స్ పర్ డే అనేది 100% ఉంటుంది మీకు. సో మీరు ఫుట్వేర్ మంచిగా వాడకపోతే మీకు ఫుట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే మంచి కుషన్ ఉన్న షూస్ వాడాలి. అది ఫస్ట్ థింగ్. సెకండ్, మోకాలకు సంబంధించి ఇక్కడ చాలా వైడ్ వెరైటీ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద ఏజ్ వాళ్ళు కూడా అందరూ ఉన్నారు. సో ప్రతి ఒక్క ఏజ్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 50 అబోవ్ ఉన్న వాళ్ళకి మోకాలు అరుగుదల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎవరికైతే అట్లాంటి చిన్న పెయిన్ స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్లోనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఓకే. ఇంకోటి ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ లైక్ 60 అబోవ్ అయిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ని మనం స్టాప్ చేసుకోవాలి. లైక్ ఇండియన్ టాయిలెట్ వాడటం, లేదంటే ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం, లేదంటే కింద కూర్చోవడం, సక్కలు వేసుకుని కూర్చోవడం, ఇట్లాంటివి చేయడం వల్ల ఇప్పుడు నార్మల్గా మనం నిలబడ్డప్పుడు ఒక 5 times ప్రెషర్ ఉంటుంది మన మోకాల మీద. అదే మనం ఇండియన్ టాయిలెట్కి ఎలా కూర్చుంటాం, స్క్వాటింగ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 రెట్లు ఎక్కువ ఉంటుంది అది. సో మోకాల పైన ప్రెషర్ పడి ఈ అరుగుదడాలు అనేది ఏజ్ రిలేటెడ్గా ఏదైతే స్టార్ట్ అయ్యి ఉంటుందో అది యాక్సిలరేట్ అయ్యి తొందరగా మోకాలు అరిగే అవకాశం ఉంటుంది. సో అదే కొంతమంది ఎంగేజ్ ఉన్న వాళ్ళకి